గ్రీన్ ఎనర్జీలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దావోస్ పర్యటన రాష్ట్రంలోని అవకాశాల మార్కెటింగ్కు ఉపయోగపడుతుందన్నారు. పేదలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని ఆదివారం విడుదల చేస్తామన్న సీఎం పండక్కి సొంతూళ్లకు వెళ్లి నలుగురితో గడపడాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రూపంలోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉత్పత్తయ్యే గ్రీన్ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని, వాటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. తద్వారా ఎగుమతులు పెరిగి రాష్ట్రానికి లాభం వస్తుందని తెలిపారు. గ్రీన్కో కంపెనీ కాకినాడ లోని నాగార్జున ఫర్టిలైజర్స్ ను టేక్ ఓవర్ చేసి 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. దానిలో గ్రీన్ అమ్మోనియా తయారు చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు. రిలయన్స్ సంస్థ గడ్డితో ఉత్పత్తి చేసే 500 బయో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు పెడుతోందన్న సీఎం దానికి అవసరమైన గడ్డి పెంచే రైతులకు ఎకరాకు 30,000 రూపాయల కౌలు చెల్లిస్తుందని వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ ని కుప్పానికి తెచ్చిందని చంద్రబాబు చెప్పారు. కుప్పంలో సూర్యఘర్ లబ్ధిదారులకు డబ్బు చెల్లించి స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకుంటారని, తద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం సౌర పలకలు ఉచితంగా అమరుస్తున్నామన్న సీఎం మిగిలిన వర్గాలకు కేంద్రం రాయితీ మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామన్నారు. త్వరలో దావోస్ వెళ్లనున్న సీఎం పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు ఆ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన వద్ద ఉన్న అవకాశాలను అందరికీ తెలిసేలా చేయొచ్చన్నారు. తద్వారా పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో 5,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, స్వాపింగ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ విధానం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి వ్యక్తి, ప్రతి ఇళ్లు యూనిట్ గా జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్దీకరిస్తున్నామన్న సీఎం ఉద్యోగుల్ని సర్దుబాటు చేయగా మిగిలిన వారిని సంబంధిత శాఖలకు అటాచ్ చేస్తామన్నారు. గత సంక్రాంతితో పోలిస్తే చాలా వరకు రహదారులు మెరుగుపరిచామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వచ్చే నెలాఖరు కల్లా మిగతా రోడ్లు బాగు చేస్తామన్నారు. పండుగలకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలన్న సీఎం సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు పాటిస్తే అది మిగతా వారికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. 25 ఏళ్ల క్రితం భువనేశ్వరి పట్టుబట్టడంతో మొదలైన సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ఏటా సంక్రాంతికి నారావారిపల్లె వెళ్తున్నానని గుర్తు చేశారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అంతా కలవటం, మాట్లాడుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. మనలాగే ఊళ్ళోని పేదలకు చేయూతనిచ్చి ఆనందంగా పండుగ చేసుకునేలా చూడాలన్న ముఖ్యమంత్రి దానికోసం రూపొందించిన P4 కాన్సెప్ట్ పేపర్ ను ఆదివారం విడుదల చేస్తానని చెప్పారు. అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామన్నారు. P4 విధానాన్ని బాగా అవలంబించిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులిచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు.